కొట్టిపడేది బాధ్యతగా నాకు అనిపించలేదు. అది కరెక్ట్ కాదు. రైట్ వాసుదేవరెడ్డి గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ డ్యామేజ్ జరిగింది, అది కుంగిపోయిందని మేము కూడా చాలా సందర్భాలు చెప్పినాం. మొన్న కూడా మేము విజిట్ చేసినాం. ఒకవేళ వీరయ్య గారు విజిట్ చేయకుంటే పోయి కళ్ళారా చూసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా 96 పిల్లర్స్ ఉన్నాయి. 96 పిల్లర్స్లో 2-3 పిల్లర్స్ కుంగిపోయినాయి. అది దాని విషయంలో మేము కూడా ఒప్పుకున్నాం. మేము ఏమంటున్నామంటే ఇవాళ ఈ యొక్క కుంగిపోవడు, ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే కొట్టుకపోవడు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటేసారి జరగలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సందర్భంలో కూడా జరిగినాయి. అంతెందుకు మన పక్కనే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ కొట్టుకపోయింది. దానికి 2000 కోట్లు మళ్ళీ మంజూరు చేసి మళ్ళీ చేస్తూ ఉన్నారు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో మన పంజగుట్ట ఫ్లైఓవర్ ఊలిపోయింది. మళ్ళీ కట్టుకొని దాని మీదకి వెళ్ళి అందరం తిరుగుతలేవా పంజగుట్ట ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? నేను ఏమంటున్నా, కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా, గేట్లు కొట్టుకపోలేదా, నాగార్జున సాగర్ ఇవన్నీ కొట్టుకపోయినాయి. కాబట్టి కొట్టుకపోయిన దాన్ని మేము తప్పుబట్టి మొత్తం పదే మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఆర్గ్యుమెంట్ కాదు, ఇది వాస్తవా కాదా? ఇది చెప్పాలి వీరయ్య గారు, ఇది వాస్తవా కాదా? మీరు డాక్టరేట్ పిహెచ్డి ఫ్లైఓవర్ కి పంజాగుట్ట ఫ్లైఓవర్ లో దానికి మళ్ళీ రిపేర్ చేసిండ్రా పదే రిపేర్ చేయండి. మీరు చేస్తే చేయరు. వాసుదేవరెడ్డి గారు, కేసీఆర్ గారు వాసుదేవరెడ్డి చెప్తే చేయరు. వాళ్ళిద్దరు చెప్తే చేయరు. ఎక్స్పర్ట్స్ చెప్పాలి, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇవ్వాలి కదా. అదే చేస్తున్నారు రామ్మోహన్ రెడ్డి. దాన్ని ముందర పెట్టుకొని చెప్తే వాస్తవాలు చెప్తారు రామ్మోహన్ రెడ్డి గారు. సార్ వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం మరి. ఎందుకంటే కేసీఆర్ గారు 200 పైచీలకు పిల్లర్లు ఉన్నాయన్నారు, వాసుదేవ గారు 97 అని అన్నారు. ఇప్పుడు అక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బ్లాక్ల లెక్క ఉంటాయి. ఒక బ్లాక్ కింద 10 పిల్లర్లు ఉంటాయి. మళ్ళీ బ్లాక్ అతుకున్న దగ్గర ఇంకొక పిల్లర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈడ ఒక బ్లాక్లో 10 పిల్లర్లు ఉంటున్న కాడ 2 కుంగినా కూడా బ్లాక్ మొత్తం రీప్లేస్ చేయాలి. 2 పిల్లర్లు రీప్లేస్ చేయడానికి ఉండదు. ఏ నిపుణుడు అడిగినా ఏ నిపుణుడు ప్రెజెంటేషన్ లో చెప్పింది. ఇప్పుడు ఒక నిమిషం వాసన, ఎందుకంటే మీరు వేగ్గా మాట్లాడతామంటే ఇక మీరే మాట్లాడుకోరు. ఎందుకంటే జనాలకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లనే ఫస్ట్ చూసేసేసి డిజైన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీ కంట్రోల్ దాకా కూడా లొసుగులే ఉన్నాయి. ప్లానింగ్ ప్రకారంగా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇది కుంగినాయి. టోటల్గా ప్రాజెక్ట్ అనేటటువంటిదే డీఫంక్ట్ అయింది. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి ముచ్చట్లు మనం మాట్లాడుకోవాలి. టోటల్ కాళేశ్వరంకే గోదావరి నీటిని ఆపుకొని తోడుకోవాల్సినటువంటి మేడిగడ్డి రోజు కుంగింది. సుక్క నీళ్లు మనం ఆడికించి తోడేటటువంటి పరిస్థితి లేదు. అండ్ 2-3 పిల్లర్లు కుంగినాయి కాదు, టోటల్ క్వాలిటీ అట్లుంది. కాబట్టి ప్రాజెక్ట్ అనేటటువంటి టోటల్ రిప్లేస్మెంట్ కి ఎట్లా పోతాము? రేపొద్దున దీన్ని బ్లాక్ రిపేర్ ఒక నిమిషం, దీనికంటే పైన ఇప్పుడు మేడిగడ్డ అయిపోయింది. అన్నారం దగ్గరికి పోతే మొన్న ఆడ కూడా బొంగ వస్తే ఆడ కూడా అట్లనే గిట్ట నీళ్లు ఆపినట్టు పెట్టినట్టు గిట్ట ఉంటే అది కూడా కూలే ప్రయత్నం అవుతుంది. అంటే అవకాశం వదిలినారు. అన్నారం బ్యారేజీలో ఏం జరగలేదని చెప్పి నిపుణులు చెప్పింది. అబద్ధాలని పదే చెప్పినప్పటికీ అబద్ధాలు మీరు పదే చెప్పినప్పటికీ ఎన్నికల కంటే ముంగటనేమో ఊసే ఎత్తలేదు, ఎన్నికల తర్వాతనేమో అసలు కూలలేదు అన్నారు. వీళ్ళు మా కళ్ళు పోయినాయని చెప్పాను అన్నారు. ఇప్పుడేమో కొంచెమే కూలింది అంటారు. రేపు పొద్దున రిపోర్ట్ వస్తుంది కదా. ఎన్డీఎస్ఏ తోటి 6 సభ్యులతోటి ఈరోజు విచారణ జరుగుతుంది కదా. 3 ఎఫ్ఐఆర్ దేనికోసమైనాయి? 3 ఎఫ్ఐఆర్ విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా 3 ఎఫ్ఐఆర్ దేనికోసమైనాయి? చిన్న బ్రేక్ తీసుకుని చర్చని కంటిన్యూ చేద్దాం.